బ్రేకింగ్ చేస్తున్నాం. అస్సాంలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయం 9 గంటల వరకు 17% పోలింగ్ నమోదైంది. సీఎం హిమంత బిశ్వ శర్మ, కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగాయ్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అస్సాంలో మొత్తం 126 నియోజకవర్గాలకు 722 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఇందులో 59 మంది మహిళలు ఉన్నారు. 35 జిల్లాలో 31,490 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ అత్యధికంగా 99 స్థానాల్లో, బీజేపీ 90 స్థానాల్లో క్యాండిడేట్స్ నిలబెట్టాయి. అస్సాంలో మొత్తం 2.5 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 1.25 కోట్ల మంది మహిళలు ఉన్నారు. 6.42 లక్షల మంది తొలి ఓటర్లు ఉన్నారు. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు. స్వాతి, అస్సాంలో మొత్తం 126 అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు పోలింగ్ కొనసాగుతూనే ఉంది. గతంలో అస్సాంలో 2 దశల్లో పోలింగ్ జరుగుతాయి. ఈసారి అసెంబ్లీ ఎన్నికలు మాత్రం ఒకే దశలో నిర్వహిస్తున్నారు. అంతేకాదు ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున రాష్ట్ర బలగాలు, కేంద్ర బలగాలు కూడా మోహరించి ఉన్నాయి. ఇప్పటికే దాదాపు ఇక్కడ ఉన్నటువంటి 31,490 పోలింగ్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అంతటా కూడా పోలింగ్ సజావుగా సాగుతుంది. ఉదయం 9 గంటల వరకు దాదాపు 18% పోలింగ్ జరిగినట్లు కూడా ఇప్పటికే ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అయితే అస్సాం మాత్రం ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీకి చాలా కీలకమైనటువంటి రాష్ట్రంగా ఉత్తరాదిన నిలుస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం అక్కడ సిట్టింగ్ అధికారంలో ఉన్నటువంటి పార్టీ బీజేపీనే. పైగా ఈసారి జరుగుతున్నటువంటి ఎన్నికల్లో చాలా కీలక అంశాలపైన చర్చ జరిగింది. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, అంటే ఎన్డీఏ వర్సెస్ ఇండియా కూటమి అనేదే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అయితే గతంలో సిట్టింగ్ లో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, అంటే మొత్తం 60 స్థానాలు బీజేపీ గెలిచినా కూడా అస్సాం గణపరిషత్ కూడా ఉంది ఇక్కడ. సో వాళ్ళు మరికొంత స్థానాలతో బీజేపీకి మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ ఈసారి మాత్రం ఎజెండాలో చాలా కీలక అంశాలు చర్చ జరిగినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా అస్సాంకు సంబంధించినటువంటి అభివృద్ధి కావచ్చు, ఆ తర్వాత అస్సాం నుంచి పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా వలస వెళ్తూ ఉంటారు. సో ఆ వలస వెళ్లకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటారనే దాని మీద కూడా ఓటర్ల వద్దకు అన్ని పార్టీలు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక మరోవైపు వరదలు అనేటివి అస్సాంను ఎప్పుడూ ముంచెత్తుతూనే ఉంటాయి. సో వరదల నుంచి ప్రజలను ఎలా రక్షిస్తారనేది కూడా కొంత కీలక అంశంగా మారింది. చిన్న రాష్ట్రమైనా సరే, 126 నియోజకవర్గాలు ఉన్నా సరే, ఏదైతే పార్టీలకు సంబంధించి కీలక నేతలందరూ కూడా ఇక్కడ ప్రచారం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు అమిత్ షా, మరోవైపు నితిన్ నవీన్లు ప్రచారం చేస్తే మిగతా కేంద్ర మంత్రులు కూడా బీజేపీ తరపున ప్రచారం చేశారు. ఇక కాంగ్రెస్ తరపున మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలతో పాటు ప్రియాంక గాంధీ కూడా ప్రచారం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. కాంగ్రెస్ లో కీలక నేతగా ఉన్నటువంటి గౌరవ్ గొగాయ్ కూడా అస్సాం నుంచే ఉన్నారు. ఆయన కూడా ఈ ఎన్నికలను తన భుజాన వేసుకుని ప్రచారం చేశారు. అయితే చివరి నిమిషంలో ఏ విధంగానైతే ఇటు హిమంత బిశ్వ శర్మకు సంబంధించినటువంటి అంశాలు కూడా కొన్ని పైన కాంగ్రెస్ పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఆయన సతీమణికి సంబంధించినటువంటి 3 పాస్పోర్ట్లు ఉన్నాయంటూ కూడా ప్రచారం చేయడం, దానిపైన ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసినటువంటి అంశాలు కూడా ప్రజల్లో చర్చగా మారుతున్నాయి. ఏదేమైనా గతంలో ఏ విధంగానైతే 84% పోలింగ్ నమోదైంది. సో ఈసారి కూడా ఖచ్చితంగా అంతకు మించి పోలింగ్ నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పి ఇప్పటికే ఎన్నికల అధికారులు చెప్పారు. కొంత కొండ ప్రాంతాలు కావచ్చు, దాంతోపాటు ఓటర్లు చేరుకోలేనటువంటి ప్రాంతాలు కూడా ఉంటూ ఉంటాయి. అందుకోసమే ప్రత్యేక చర్యల మధ్య ప్రస్తుతం అయితే అస్సాంలో ఒకవైపు పోలింగ్ కొనసాగుతుంది. అస్సాం పోలింగ్ కి సంబంధించి మే 4న ఫలితాలు వస్తాయి. సో అప్పటి వరకు కూడా ఎటువంటి ఆందోళన తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని చెప్పి ఇప్పటికే ఎన్నికల అధికారులు స్పష్టం చేయడమే కాకుండా అస్సాం వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున భద్రతా బలగాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాల వద్ద సైతం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు, అంటే వృద్ధులు వాళ్ళందరూ చేరుకోవడానికి కావాల్సినటువంటి ర్యాంపులు కావచ్చు, ప్రస్తుతం కొంత సమ్మర్ సీజన్ కూడా స్టార్ట్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో మంచినీటి సదుపాయాలు, మెడికల్ సదుపాయాలు కూడా ఏర్పాటు చేశారు. మొత్తానికి అస్సాంలో మొత్తం 126 అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రశాంత వాతావరణంలో పోలింగ్ కొనసాగుతుంది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.